వసే బామ్మ కేవలం నీ వల్లేనే ఊర్లు తిరుక్కునేవాడిని జిల్లాలు కూడా దాటిచ్చినావు నువ్వు. ఏ స్టేట్ ఇప్పుడు? ఏ జిల్లా? ఏమో రూట్ మ్యాప్ చూస్తే ఇది నో క్లోజ్ డిస్ప్లే కూడా చూపించడంలే. ఎవరైనా బతుకు తెరువు కోసం వలసపోతారు. కేవలం నీకు భయపడే నేను వలసపోతావని తెలుసా? పొలసపోకుందారా అన్ని నన్ను అంటావంటా? అందరిని సపోర్ట్ చేస్తావు కానీ నన్ను సపోర్ట్ చేయవు. ఊర్లో కూర్చొని ఊరేగింపుగా ఉండేవాడిని సంఖ్య నాకిచ్చావు నువ్వు. ఊరు పమ్మంటుంది, కాటి మాత్రం రావద్దంటుంది. కాటి మాత్రం రావద్దంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? చరిత్ర వదిలిపోతే పో. ఎందుకు పోతా? నా చావు ఒక చరిత్ర అయినప్పుడు పోతా. ఎండసడి కాళ్ళు పట్టుకుంటా నాకు ఇల్లు చూడరా. ఏడుండవు నాకే అర్థం కావడం. ఈజీ నీకు దండం పెడతాను రా. సరే వెంకటేశ్వర ఆ ముసలితో ఆడుకుంటా ఉండదు నన్ను. బాబు టీ ఎంత? 5 రూపాయలు బామా. 5 రూపాయలా? అది అంత చీపా? ఎలా బతుకుతున్నావో ఏమో. ఒక 5 రూపాయలు టీ. ఇదిగో 5 రూపాయలు. ఇదిగో బామా. డికాషన్ తక్కువ అయింది, కొద్దిగా పాలు పోయి. పాలు ఎక్కువ అయింది, కొద్దిగా డికాషన్ పోయి. 2-3 కప్పులు తగ్గుతుంది. మళ్ళీ డికాషన్ ఎక్కువ కొద్దిగా పాలు పోయి. ఏంటి బామ్మగారు పోసేది? ఇప్పుడు 4 సార్లు పాలు పోసాను, 4 సార్లు డికాషన్ పోసాను. అంటే కకృతి పడి తాగుతున్నారా? నేను కకృతి పడి తాగుతున్నారా? ఒకసారి పాలు ఎక్కువ అవుతుంది, డికాషన్ తక్కువ అవుతుంది, డికాషన్ ఎక్కువ పాలు తక్కువ అవుతుంది. 5 రూపాయలకి 4 కప్పులు తగ్గేసాను. చూడు మళ్ళీ పాలు ఎక్కువ డికాషన్ పోయి. మళ్ళీ డికాషన్ ఎక్కువ కొద్దిగా పాలు. ఏంటి పోసేది? 5 రూపాయలు టీకి 5 లీటర్లు పాలు తాగేసా. ఎవరైనా పాలిచ్చే బర్రెని చూశాను కానీ పాలు తాగే బర్రెని ఫస్ట్ టైం చూస్తాను నేను నిన్ను. నువ్వేమైనా ఫ్రీగా వస్తున్నారా? నాకేమన్నా తీసుకోలేదు. 5 రూపాయలు పోయి. నేను పోయినా. పోయిపోతే 5 రూపాయలు నాకు ఇచ్చి. నేను అయితే పాలు పోయినా తాగినంత పాలు పోయిరా. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వరా? తాగినంత పాలు పోయి. కాలర్ పట్టుకోందా? ఏమైందా? నువ్వు చెప్పు. మీ బామ్మ టీ అడిగితే టీ ఇచ్చాను. ఇంకా ఆపు, మిగతాది నేను చెప్తా. నువ్వు టీ ఇచ్చావు, డికాషన్ ఎక్కువ పాలు అడిగింది, పాలు ఎక్కువ డికాషన్ అడిగింది. మొత్తం 4 లీటర్ల పాలు తాగింది. కాదు 5 లీటర్లు తాగేసింది. అమ్మ కూడా 1 లీటర్ ఎక్కువ తాగినావా? నీకు దండం పెడతానే, కాస్త స్థిమితంగా ఉండవే. బయటదా కొంచెం త్వరగా ఇల్లు చూడరా. చెప్పని వస్తా ఉండు. 5 సంవత్సరాలు అయింది, ఈ 5 రూపాయలు కూడా ఖర్చు అవ్వట్లేదు నాకు. ఖర్చు పెడితే ఖర్చు అవుద్ది. ఖర్చు పెడతాను. 5 రూపాయలు పాలు పోయి. మరి తాగినంత పాలు పోయి. నీకు పాలు పోసి కంటే పాలు చేసుకొని బెటర్. వ్యాపారం చేసుకోవడం రాదుగా, పెద్ద బెల్ట్ ఇప్పిస్తున్నాడు వీడు. మనం షష్ఠి పూర్తి జరుపుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అయ్యా. చీరలు కొనుక్కోవాలన్నావు కదా? అవునయ్యా. పక్కన షాప్ ఉంది, కొనుక్కొని రాపో. చూసారా పనికి మాలనోడా? వాడు 60 సంవత్సరాల్లో షష్ఠి పూర్తి చేసుకుంటున్నాడు. నీకు 30 సంవత్సరాలు నిండుగానే మూతి ముడుచుకొని పైకి వెళ్ళిపోయా. వీళ్ళిద్దరు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. నా జీవితంలో లేని ఆనందం వాళ్ళ జీవితంలో నేను ఎలా ఉంచుతాను? నేను ఒప్పుకున్నా, నా ఇగో ఒప్పుకోద్దు. ఎవరు ఏమనుకున్నా పర్లా. ముందు ఎలకగానికి వెళ్తా. ఈ ముసలిదేంటి నన్ను డిస్టర్బ్ చేస్తుంది? నువ్వు నా నడుపు చూసావు కదా? నేను చూడలేదు. లేదు, నువ్వు నా నడుపు చూసారా ముసలాడా? నీ నడుము నేను చూడలేదు. ఇక్కడ చూస్తున్నా చూసారా? నీ నడుము నేను చూడలేదు. చూసా. నేను చూడలేదు. ఏమైంది?
అంటే నేను ఆశ ఉంటుందా నిజం చెప్పు, దాన్ని నడుము చూసినవా? నేను చూడలేదు. నిజం చెప్పు, అది వేస్తుంది చూసినవా లేదా? ఒక్కసారి ఒక్కసారి చూసాడంటావా? నా పరువేమైందావా? ఇప్పటి వరకు నా సింతకాగాడే నా నడుము చూడలేదు. ఎవడమ్మా సింతకాడు? మా నామకుడు నేను నడుపు చూస్తా ఊరుకుంటావా నువ్వు? ఎందుకు ఊరుకుంటావమ్మా? తిడతా. మీ ఆయన తిట్టకుండా ఏం చేస్తున్నావు? నీ నోట్ల మనబోయరా, నీకు 10 ఎకరాల సైట్ ఉండేది కదరా, మళ్ళా దాన్ని నడుము చూస్తావరా? నీ కళ్ళు కాకలు ఓడవా, నీ కళ్ళు గద్దలు ఓడవా, నిన్ను ఎత్తుకొని పోను. మనమరాలు వచ్చారు కదా, సిగ్గు లేదురా, శరం లేదురా, బుద్ధి లేదురా. తిడితే తిట్టావులే, ఈ పక్కన కర్ర ఉంది, వాడు నేను కొట్టకలే. ఎందుకంటే మనమరాలు వచ్చి కొడితే కొట్టావులే. రేపు మీ ఇద్దరికి ముందే షష్టి పూర్తి కాళ్ళు సిప్పబాకలే. షష్టి పూర్తి చేసుకున్నా ఇంకా నీతో షష్టి పూర్తి ఆరా? ఈ షష్టి పూర్తిలో మనవయ్యరా, దాంతో చేసుకోరా. చూడరా నీ నోట మనవయ్య. తాత ఏం జరిగిందా? ఏం జరిగిందంటే ఆ ముసలామి నడుము చూపించి మా ఇద్దరు నిడగొట్టి చెడగొట్టిందా నీ బామ్మ నువ్వులు ఏ పెర్ఫార్మెన్స్ అయ్యా? 60 ఏళ్ళ కాపురాన్ని 60 సెకండ్ల నీ కంటితో జడగొట్టినావు కదా మనిషిగా పచ్చు పడిపో. నేనేం చేయలేదురా. ఈ ల్యాండ్ మీద నీ హ్యాండ్ లేకుండా ఏది జరుగుతుంది నాకు తెలిసే. ఇల్లు చూడడానికి దండం పెడతాడా? ఇల్లు స్పష్టంలో చేసేలా ఉంది. ఉన్న వస్తున్నాయంటేసరా బాబు బామ్మ చీరలు ఎంత చూపిస్తామ్మా. ఇదిగో, ఇది రేష్మి చీర, ఇది అనసూయ చీర. వాళ్ళు ఎప్పుడు చీరలు కట్టుకున్నారు? వాళ్ళ చీరలు చూపిస్తున్నావు. ఇవి చీరల పేర్లమ్మా. అది చెప్పు ముందు. వేరే చీరలు ఏమున్నాయి? ఇగో అమ్మా, ఇవన్నీ చీరలే. ఏది కావాలో చూసుకోమ్మా. ఆ చీర ఎంత? 5000 అమ్మా. ఈ చీర? ఇవి 10,000. 10,000 చీరలు బాగున్నాయి. బాగున్నాయా? నీళ్ళు తీసుకురావా? అయ్యో బలేదానివే. ఇగో బామ్మ నీళ్ళు. మంచి నీళ్ళు బాగున్నాయి, చీరలు బాగున్నాయి. నెక్స్ట్ టైం మంచి డిజైన్ వచ్చినప్పుడు చెప్పు, వచ్చి కొంటా. బామ్మ ఒకసారి ఆగు. ఈసారి వచ్చినప్పుడు ఆగుతాలే. ఆ తర్వాత బామ్మ ఫస్ట్ నువ్వు ఉండు. ఇక్కడ చీరలు కనిపించట్లేదు నాకు. ఇందాక చీర నా పక్కన పెట్టా. నేను ఏ పక్కన పెట్టలేదు, నువ్వే ఏదో పక్కన పెట్టుకుని తీసుకెళ్తావు. నా డౌట్. ఎలా కనబడుతున్నాడు రా నా కంటికి? దొంగతన్నారే. నేను సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టినదాన్రా, సంసార పక్షాన బతికినా అని నా మీద డౌట్ వేస్తావు నువ్వు ఎక్కడ పుడితే నాకేంటమ్మా? నేను ఫస్ట్ చెక్ చేయాలి. ఏంటో చెక్ చేసేది? చెక్క మొక్కమాడా రే, నీలాంటి వాళ్ళు 100 షాపులు కొనగలరా? ఇప్పుడు చెప్పు, నీ షాప్ ఎంత కొంటా? చెప్పండి, షాప్ ఎంత కొంటా? చెప్పరా. నేను ఇప్పుడే మారుతున్నాడురా. ఏమైందండి? ఈ ముసిల్ దిన్న షాప్ లో చీరలు దొంగతనం చేసి వెళ్తుందండి. అంటే పొద్దున పూలు మొత్తం రాలిపోతాయి. హైదరాబాద్ లో బీచ్ ఉందంటే నమ్మతా, వైజాగ్ లో చార్మినార్ ఉంటే నమ్మతా. మా బామ్మ దొంగంటే చెప్పుతో కొడతా. కావాలంటే చెక్ చేసుకో. చెక్ చేస్తారే రండ్రా. బూది మొహం దానా, లాస్ట్ కు దొంగతనాన్ని కూడా ఉడిగట్టాను. నువ్వా కొట్టానంటే రేపటి మొహం పగిలిపోతాయి. పద్ధతి కాదండి ఇది. ఏం పద్ధతి కదరా? హైదరాబాద్ లో బీచ్ ఉందంటే నమ్ముతావా? వైజాగ్ లో చార్మినార్ ఉందంటే నమ్ముతావా? ఈ ముసులు దొంగతనం చేసినట్టే నమ్ముతావా నువ్వు? అసలు దీన్ని కాదురా, నిన్ను కొట్టాలి. రే రండ్రా. నా మనవడి మీద చేస్తారా మీరు? నా మనవడి మీద చేస్తారా? తోలు తీస్తాయేమనుకుంటున్నావా? ఏం బామ్మా ఎగిరెక్కించుకున్న సెంటిమెంట్ కోసమా? సీకేల్ కోసం. మళ్ళీ నా పడింది పడి. ఓకే, మంచి జోష్లు ఉన్నట్టున్నారు. జోస్లో ఎప్పుడు ఉంటాను నేను. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఎందుకు? తీసేస్తున్నారు. చంద్ర సార్, నీకు జబర్దస్త్ తీసేసారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఏం చేద్దాం అనుకుంటున్నాం? చేయరు సార్, నన్ను బాగానే పర్లేదు, మినిమైనా చేస్తాను. ఒకవేళ తీసేస్తే ఏం చేద్దాం? తెలియదు సార్. ఒకవేళ తీస్తే ఏం చేస్తావు చేసి చూపించు నాకు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ చంద్ర గారు. కల్పన ఏంటే పొద్దున్నే కాలు మీద కాలేసుకుని దర్జాగా పేపర్ చదువుతున్నావు? ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయి. పని మనిషి ఏమైనా చేస్తుందా ఏంటి? మీ అన్నయ్య చేస్తున్నాడు. మా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? అవ్వకూతున్నా ఏంటి? మీ చమ్మక్ చంద్రనే పని చేస్తున్నాడు. చంద్రన్నయ్య పని చేయడం ఏంటే? జబర్దస్త్ నుంచి ఆయన్ని తీసేశారు, ఇంట్లో నుంచి పని మనిషిని తీసేశాను. సూపర్ సూపర్. నేను వెళ్ళొస్తాను. ఆగో, మీ అన్నయ్య జబర్దస్త్ లో ఎన్నో గెటప్స్ వేశారు, చూసావు కదా? ఇప్పుడు ఇంట్లో పనుడు గెటప్ లో ఎలా ఉంటాడో ఒకసారి చూసెళ్ళు. ఇదిగో చమ్మక్ చంద్ర. అవును, ఇప్పుడు చమ్మక్ లేదు కదా? ఓ చంద్ర, అభిమానులు వచ్చారు, ఒకసారి చూసెళ్దురా. నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. ఎంత దుస్థితి చంద్ర. రేష్మి ఎంత సాడిస్టిక్ గా ఆనందంగా అవుతుంది. చంద్ర నాకు బాధగా ఉంది చంద్ర. బాధకి సొల్యూషన్ నేను చెప్తాను సార్. వెరీ గుడ్. ఏంటన్నయ్య ఇది? కాలం కాటేసింది, మల్లెమాల నెట్టేసిందమ్మా. వాళ్ళు తీసేసేదాకా మీకు తెలియదా అన్నయ్య? కరెన్సీ మార్చేదాకా జనాలకు తెలియదు, వాళ్ళు తీసేదాకా మాకు తెలియదమ్మా. మీ సంతాప సభలాపి లోపల పూజితుడు సంతాప సభలు మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. చూసారా ఈ దారుణాన్ని? అమ్మా అమ్మా, మీరన్నా చూసారా ఈ దారుణాన్ని? మరి క్రేజ్ ఉందని ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుంది తీసేసాక. తుండకు పుల్లు మొగుడు అయినట్టు నువ్వు సూటిపోటి మాటలతో నాకు మొగుడయ్యావు. నువ్వు సానుభూతి తెలియజేయడం కూడా తప్ప అన్నయ్య? నువ్వు సానుభూతి చూపిస్తున్నట్టు లేదమ్మా, నువ్వు సంకనాకిపోయావరా అన్నట్టు చెప్పినట్టుంది. అది కాదు లేదమ్మా, అది లేదు. నీకు దండం పెడతాను, వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నా పని ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. నీళ్ళల్లో పని చేస్తాడు తల్లా. గల్లి గల్లికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పేటట్టు ఉంది ఇది. సార్ పోస్ట్. సార్ చమ్మక్ చంద్ర గారు, మీరా? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. థ్యాంక్ యూ. సార్ ఇదేంటి సార్ కొత్త గెటప్పా? అవును, స్టేజ్ మీద స్కిట్లు చేస్తాను కదా, ఆ రియాసలు ఈ గెటప్లు వేసుకొని ఇంట్లో చేస్తుంటా. సార్ ఒక్క ఫోటో సార్. వాడిని జబర్దస్త్ నుంచి తీసేసిన తర్వాత కూడా ఫోటోలు దిగుతున్నారా? అవునా సార్? ఇంకా ఫోటో ఎందుకు, నేను కూడా డిలీట్ చేస్తా. ఒరే చమ్మక్ చంద్ర జబర్దస్త్ తీసేసారంటరా? ఎంత సంతోషంగా చెప్పుకుంటూ. పాలు ఇచ్చినంత సేపే బర్రెకు విలువ, గాలున్నంత సేపే టైరుకు విలువ, మూటలు మోసినంత సేపే గాడిదకు విలువ. ఏమే, మొగుడు బాధలో ఉన్నప్పుడు మీరు గుండె ధైర్యాన్ని ఇవ్వకపోయినా పర్లేదే, కానీ గుండు సూదులతో మాత్రం గుండెలో గుచ్చకండి. కల్పన, నీకన్నీ కష్టాలు వచ్చినాయి బిడ్డ, నా బిడ్డ. మంచి డాక్టర్ సంబంధం వచ్చిన పెద్ద పుడింగి పడిసి యాక్టర్ అంట, నీకు చేసిన నన్ను క్షమించు తల్లి. మనిషి చచ్చిపోయినా కూడా ఇంత ఏడవరగదే. చమక్ చంద్ర గారు నమస్కారం సార్. ఏమని పిలిచారు? చమక్ చంద్ర గారు అన్నాను సార్. ఒకసారి మళ్ళీ పిలవరా? చమక్ చంద్ర గారు. ఇంకోసారి. చమక్ చంద్ర గారు. థ్యాంక్ యూ, చాలు. ఎన్నిసార్లు పిలిపించుకుంటున్నారు సార్? జబర్దస్త్ లోంచి నేను తీసేసిన తర్వాత అందరు నన్ను ఇక్కడ వట్టి చంద్ర అంటున్నారు. చమ్మక్ చంద్ర అనే పిలుపు కొద్దిగా నా ఆనందాన్ని ఇచ్చింది, అందుకే మళ్ళీ పిలిపించుకున్నాను. మళ్ళీ వారు సార్, మీరు ఎప్పుడు మాకు చమక్ చంద్రనే. థ్యాంక్ యూ. ఏంటి స్వామి గారు ఇలా వచ్చారు? రేపు ఒక ఈవెంట్ ఉంది సార్, మాట్లాడదామని వచ్చాను. తప్పకుండా చేస్తా. మొత్తం పేమెంట్ ముందుగానే ఇచ్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ స్వామి గారు. మొత్తం పేమెంట్ 500 ఇచ్చి మొత్తం పేమెంట్ అంటారండి స్వామి గారు? పేమెంట్ 500 సార్. ఒక్క షోకి 50,000 ఇచ్చారు కదండి ఇందుకు ముందు. మీరు మార్కెట్ లో ఉన్నప్పుడు ఇచ్చాను సార్. షేర్ మార్కెట్ కూడా ఇంత దారుణంగా పడిపోదు స్వామి గారు. మీ పేమెంట్ అది ఏమో తెలియండి, నేను చేయను షోలు. సరే నువ్వు ఆగబాయ్, ఆయన ఈవెంట్ చేస్తాడు, నువ్వు మోసం ఈవెంట్ చెయ్యి. నేను చేయను. చెయ్యడమ్మా, ఆయన చెయ్యడే. నా అల్లుడు కామెడీ చేస్తాడు అనుకున్నా, నా బిడ్డ జీవితమే కామెడీ అనుకోలేదమ్మా. ఈవెంట్ అంటే చెప్పు, నేను చేస్తాను. శవాల దగ్గర డాన్స్ చేయాలి. శవాల దగ్గర డాన్స్ చేసేలా కనిపిస్తున్నాడు. శవం ముఖమోడా ఎలా కనిపిస్తున్నాడా నీకు?
నువ్వు ఇక్కడ ఈయన మూత పారి వచ్చి నీ తాన డాన్సులు చెయ్యడు, నేను నా బిడ్డ కలిసి చేస్తాం. 500 రూపాయలు నా చేతిలో పెట్టు, అడ్రస్ ఎక్కన్న చెప్పు. శవం దగ్గర మీరేం డాన్స్ చేస్తారమ్మా? అదేమో పెద్ద బ్రహ్మ విద్యన అయ్యా, ఈడే శవం అనుకోని మేము ఎగురుతాము చూడు. మీరు వద్దు సార్, వాళ్ళిద్దరిని పంపించారు సార్. కావాలంటే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తాను సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను చంపి నీ శవం దగ్గర మేము ముగ్గురం డాన్స్ చేస్తాం, ఓకేనా? మీరే రండి సార్. తల్లి కూతురు కలిసి ఇంత దారుణానికి ఒడుగడతారని అనుకోలే. ఏ మనుషులు అసలు వీళ్ళు ఇంత కూడా సెన్స్ లేదు. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ఇంతో అంతో. బాబయ్యా ధర్మం చేయండి బాబయ్యా. ఏమైంది రేష్మి? కాలం మిమ్మల్ని కాటేశాక మమ్మల్ని కూడా కాటేసింది చంద్ర. అర్థం కాలేదు రేష్మి. వాళ్ళే వెళ్ళాక ఇక మీతో మాకు పని ఏంటని మమ్మల్ని తోసేశారు చంద్ర. ఇంగ్లీష్ వచ్చుగా మీ ఇద్దరికి? ఇద్దరు ఏదో ఇంగ్లీష్ స్కూల్లో నా టీచర్ గానే జాయిన్ అవ్వచ్చుగా. నేనా ఇంగ్లీషా? నేను ఇది. నిజంగా మీరు గ్రేట్ అనసూయ రేష్మి. అప్పుడు కూర్చొని సంపాదించారు, ఇప్పుడు కూర్చొని సంపాదిస్తున్నారు. నా పరిస్థితి దారుణం అనుకున్నా, నాకంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఏంటి చంద్ర ఇలానే మాట్లాడుతూనే ఉంటావా? మాకేమైనా ధర్మం చేస్తావా? ఆయనకే ఏం లేదు, మీకేం దానం చేస్తాడు? ధర్మం ఉంటే చేయి బాబయ్యా. ఇదిగో 10 రూపాయలు తీసుకోండి. ఏంటి చంద్ర 10 రూపాయలు వేసావు? మీరు బయట అడుక్కుంటున్నారు, నేను ఇంట్లో అడుక్కుంటున్నాను రేష్మి. వెరీ గుడ్. అరే చెప్పరా అనిల్. అరే నీకు తెలియదు మనం ఎంత బిజీ ఉంటాం. అదేం లేదు, నువ్వు కూడా వాళ్ళు ఇస్తారు జోకులు. బాబయ్యా బాబయ్యా ఒక్క నిమిషం. బాబయ్యా. అరే సిటీలో బిగ్గెస్ట్ ఎక్కువ అయిపోయారు. వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఏమన్నావరా? నేను ఫామ్ లో ఉన్నప్పుడు నాతో ఎన్ని సెల్ఫీలు దిగా? నేను ఏ రోజైనా చిరాకు పడ్డానరా? ఎదవ 5 రూపాయలు అడిగినందుకు నీ యావదాస్తిని మొత్తం మాకు రాసిచ్చినట్టుగా ఎందుకు చంపుతాను. 5 రూపాయలు బ్లాక్మెయిల్ అయిపోయింది. ఈ బలవంత వసూలు ఏంటి రేష్మి అనసూయ? ఈ అమ్మాయి కట్టుకోవాలి చంద్ర. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ఇంతో అంతో. చూసావా, వాళ్ళకు విధి బాగలేకపోయినా విధిని ఎదిరించి వీధికెక్కి మనం సంపాదిస్తున్నారు. నువ్వు కూడా రచ్చని తోపుడు పడింది కూర్చోబెట్టుకుని వెళ్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తావు. యాంకరింగ్ రాని వాళ్ళంత సంపాదిస్తే యాక్టింగ్ వచ్చిన మీరెంత సంపాదిస్తారు? చూపించు, అడుక్కు. ఆ తోపుడు బండి పట్టుకురావే. ఇదిగా అమ్మా తోపుడు బండి రాడి, అల్లుడు ఎక్కడమే తర్వా. ఎక్కెక్కు, కూర్చోండి కూర్చోండి చంద్ర గారు. నరికి పోగులు పెడతానే. ఇన్ని రోజులు నేను కష్టపడినప్పుడు ఇంట్లో కూర్చొని తిన్నావు కదా, అది బాధ్యత. ఏంటే బాధ్యత? ఇప్పుడు కూర్చో, నువ్వు సంపాదించుకోనరా, నేను కూర్చొని తింటా. కూర్చో, నువ్వు లే. మీ అమ్మ కూర్చుంటే ఇంకా బాగా వేస్తాను. కూర్చోవే నువ్వు. కూర్చో, యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయి. ఇట్లా పాటేంట్రా. ధర్మం శరణం గచ్ఛామి,